జై భారత్ మాత, జై జన్మభూమి. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇండియన్ ఎయిర్లైన్ మినిస్టర్ ఎర్రంనాయుడు కుటుంబ సభ్యులకు, నందమూరి కుటుంబ సభ్యులకు, శ్రీకాకుళం గ్రామవాసి తూరుబాటి రాము, అమర్నాథ్ యాత్ర, కట్రా వైష్ణమాత, శివకోడి, బుడ్డమ్మనాథ్ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చాము. జమ్మూ గీతా భవన్ నందు డిసెంబర్ 2వ తారీఖు నందు పరమశివుని కాలసన్నిధికి చేరుకున్నారు. ఈ శ్రీకాకుళం గ్రామవాసి అనుకున్నారు. జమ్మూ రఘునాథ్ మందిర్ పోలీస్ మేడం సంపూర్ణ మద్దతు దాన సంస్కారం చేసి ఉన్నారు. 1000 రూపాయలు ఇచ్చారు. పూరా పోలీస్ సిబ్బంది శ్మశాన్ ఘాట్ నందు ఉన్నారు. చితాభస్మం పూర్తయ్యే వరకు శ్మశాన్ ఘాట్ నందు ఉన్నారు. ఆటో వాళ్ళు 700 రూపాయలు ఇచ్చారు. ఇందిరా చౌక్ ఆటో వాళ్ళు 700 రూపాయలు ఇచ్చారు. ఒక భక్తుడు వివా మొబైల్ దుకాణవాడు 50 కేజీలు బియ్యం, కందిపప్పు, బండారా అంతా చేశారు. చిన్న కర్మ చేశారు. బక్షీనగర్ జిల్లా హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్ పెండింగ్ ఉన్నది. కావున చంద్రబాబు నాయుడు నా ఎందు దయ ఉంచి ఈ బక్షీనగర్ రిపోర్ట్ గురించి కొద్దిగా సహాయ సహకారాలు అందించి ఈ శ్రీకాకుళం గ్రామవాసి కుటుంబ సభ్యులను ఆదుకుంటారని కోరుకుంటున్నాను. మీరిచ్చిన సహకారంతోనే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా చేశారు. వాజ్పేయి సర్కార్ నుంచి 20 సంవత్సరాల నుంచి వచ్చి యాత్ర చేసుకుంటూ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ వర్షాల కారణంగా ఇక్కడ ఉండడంలో నా మిత్రుడు ప్రాణం పోయాడు. మరలా మార్చి నెలలో నా మిత్రుడు సహకారం కోసం రెండోసారి మళ్ళీ యాత్ర ప్రారంభిస్తాను. నా ఎందు ముఖ్యమంత్రి ప్రియ సహాయదర్శకు, తెలుగుదేశం కార్యకర్తలకు నా యొక్క విన్నపాన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తారని జన్మభూమి కార్యకర్తలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ పొగమంచు ఎక్కువగా ఉంటుంది, చలి ఉంటుంది, తట్టుకోలేను. మెడికల్ రిపోర్ట్ పెండింగ్లో ఉంది. దయచేసి నా సమస్యను తెలియజేస్తారని తెలియజేస్తున్నాను. జై జన్మభూమి, జై తెలుగుదేశం. హర హర మహాదేవ్, జై కాసు.